ఆ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవిపై ఒక రకంగా రాజకీయ యుద్ధమే జరుగుతోంది. పక్క పార్టీ నుంచి వచ్చిన నేత పదవి అనుభవిస్తున్నారంటూ ఉన్న పార్టీ వాళ్ళు ఆయన దింపేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ పొలిటికల్ వైకుంఠపాళిలో నిత్యాలన్నీ ఆయనకి అనుకూలంగా ఉంటున్నాయట. ఇంతకీ ఏదా డీసీసీబీ ఏంటా పొలిటికల్ మూవీ పిక్చర్? లెట్స్ వాచ్. సిగా మారిపోయింది ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పదవి. పాలక వర్గంలో ఉన్న నేతలంతా నాడు బీఆర్ఎస్ కనుసన్నల్లో నడిచారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక కూడా ఆ వాసనలే వస్తున్నాయన్నది ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. గత ప్రభుత్వంలో డీసీసీబీ చైర్మన్ గా ఉన్న కోరాకుల నాగభూషణంను అవిశ్వాసం పెట్టకుండానే తొలగించడంలో సక్సెస్ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నాగభూషణంను ఆనాడు పట్టుబట్టి పెట్టించారు అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అయితే డీసీసీబీ చైర్మన్ కావాలంటే ముందుగా సొసైటీ చైర్మన్ అయ్యుండాలి. అలా వెంకటాయపాలెం నుంచి ఎన్నికైన నాగభూషణంను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ పదవి నుంచి తొలగించేలా వ్యూహ రచన చేశారట మంత్రి తుమ్మల. తరువాత ఆయన ముఖ్య అనుచరుడు రావూరి సైదాబాబు సొసైటీ చైర్మన్ అయ్యారు. సైదాబాబును డీసీసీబీ చైర్మన్ చెయ్యాలని తుమ్మల పట్టుపట్టినప్పటికీ అది పెండింగ్ లో ఉంది. అయితే డీసీసీబీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు వైస్ చైర్మన్ ఇన్ఛార్జ్ అవుతారు. ఆ తర్వాత చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంటుంది. కానీ 14 మంది డైరెక్టర్లు చైర్మన్ పదవి ఎన్నిక కోసం నోటీస్ ఇచ్చినా ఇప్పటిదాకా జరగలేదు. ఆనాడు బీఆర్ఎస్ లో ఉన్న దొండపాటి వెంకటేశ్వరరావు ఇప్పుడు ఇన్ఛార్జ్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారాయన. దొండపాటిని ముందు కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి కొంతమంది ఇష్టపడకపోయినప్పటికీ ఆయనను మాత్రం పట్టుబట్టి లైన్ క్లియర్ చేసుకున్నారు. ముగ్గురంటే ముగ్గురు డైరెక్టర్ల మద్దతున్నప్పటికీ ఇప్పుడు ఆయన చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈ డీసీసీబీ చైర్మన్ పదవి పొంగులేటి ముఖ్య శిష్యుడు తుళ్లూరి బ్రహ్మయ్యకు కలాట. ఇప్పటికీ 2 సార్లు పోటీపడ్డారైన అనుచర వర్గం ఉన్నప్పటికీ పార్టీ అంతర్గత రాజకీయాల్లో కారణంగా పదవి దక్కటం లేదన్న అసంతృప్తి ఉందట. 16 మంది డైరెక్టర్లలో 10 మంది తుళ్లూరి వైపు ఉన్నప్పటికీ పదవి దక్కకపోవడంపై తీవ్ర అసహనంతో ఉందట ఆయన వర్గం. అయితే కొత్త చైర్మన్ ఎన్నిక కోసం 14 మంది డైరెక్టర్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా సమావేశాలు మాత్రం జరగటం లేదు. నోటీసుకు స్పందించి 30 రోజుల్లో సమావేశం పెట్టాలి. కానీ ఆ నోటీసును ప్రస్తుత చైర్మన్ చించివేశారట. అయితే ప్రత్యర్థులు మాత్రం దానిని రిజిస్టర్ పోస్టులో పంపించి పట్టు సాధించినట్టు తెలిసిందే. ఇకపోతే తుళ్లూరి బ్రహ్మయ్య గతంలో 2 సార్లు చైర్మన్ పదవి కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కాగా ఇప్పుడు మరోసారి ఆయన సీరియస్ ట్రయల్స్ లో ఉన్నట్టు తెలిసిందే. అయితే బీఆర్ఎస్ నుంచి వైస్ చైర్మన్ గా ఉన్న దొండపాటి వెంకటేశ్వరరావుకు అధికార పార్టీలో ఒక వర్గం వెన్నుదన్నుగా ఉండడంతో ఆయన చైర్మన్ పదవికి ఢోకా లేకుండా పోతోందంటున్నారు. ఆపద్ధర్మ చైర్మన్ గా ఉన్నప్పటికీ ఆయన్ని మాత్రం తొలగించలేని పరిస్థితి ఉండడం మిగతా నేతలకు మింగుడు పట్టం లేదట. అటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గ విభేదాలను అడ్డం పెట్టుకుని అధికారులు ఇష్టారాజ్యంగా ఆడేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వివాదం ఎప్పుడు ముగుస్తుంది, వ్యవహారాలు ఎప్పుడు చక్కబడతాయని చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.